పెయిన్ ఫ్రీ లెవెల్‌లో ఎక్సర్సైజ్ అంటే ఏంటి అని అడిగారు. సో, దానికి ఏంటంటే మీకు మీ బాడీ ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం వాల్ టిబియాలిస్ రైజెస్. సో, మీరు ఎంతవరకు మీకు నొప్పి లేకుండా చేయగలిగితే అంతవరకు అన్నట్టు. సపోజ్ ఇప్పుడు టిబియాలిస్ రైజెస్‌లో మనం టోస్ ఎత్తుతాం. సో, మీరు ఎక్కువగా ఎత్తలేకపోతే కొంచెం ఇక్కడ వరకే అలా. మీరు ముందుకొస్తే కొంచెం ఛాలెంజింగ్ ఉంది. కష్టం అనిపిస్తే మీరు వెనక్కి నించొని ఇలా చేయొచ్చు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు పెయిన్ ఫ్రీ ఉండొచ్చు. మీకు ఇది ఈజీ అనిపించినప్పుడు కొంచెం ముందుకు ఇలా రావచ్చు. ఓకే, అది. ఇప్పుడు మీరు హ్యాఫ్ రైజెస్ చేస్తున్నారు అనుకోండి, మీకు దగ్గరగా ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం దూరం వెళ్తే కొంచెం కష్టం ఉంటుంది. సో మీరు ఇంత దూరం చేయలేకపోతే కొంచెం ముందుకు రావచ్చు. సో మీకు ఎక్కడ పెయిన్ లేకుండా ఉంటుందో అంతవరకు మీరు చేస్తూ ఉండగా గ్రాడ్యువల్గా మీకు ఆ స్ట్రెంత్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. సో మీరు స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కొంతకాలానికి మీరు ఇక్కడ దాకా చేయగలుగుతారు. మీరు పాదం మడమ కూడా కొంచెమే ఎత్తగలగవచ్చు. కొంతమందికి యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు కొద్దిగా లేస్తుంది వాళ్ళకి, ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల. సో మీరు అంతవరకే చేయండి. మీరు అలా చేస్తుండగా మీకు యాంకిల్స్ ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అప్పుడు మీరు ఎక్కువగా మడమలు ఎత్తగలుగుతారు. సో అదనమాట. అలాగే హైట్, సపోజ్ రివర్స్ స్టెప్ అప్ చేస్తున్నాం, మీరు మోకాలు ఎక్కువ వంచలేకపోయారు అనుకోండి, ఇక్కడి వరకే చేయండి. ఎక్కువ వంచగలిగినప్పుడు ఇక్కడ దాకా వస్తుంది. సో అలా మీరు బాడీ ఎక్కడ పెయిన్ లేనంత వరకు ఉంటుందో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు చేయగా మీ బాడీ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంత్ వస్తుంది, అప్పుడు చేయగలుగుతారు. ఇది ఈజీ అనిపించినప్పుడు, పెయిన్ ఫ్రీ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి అట్లా. ఇది హైట్ ఎక్కువ ఉండి మీరు చేయలేకపోతే ఇంకొంచెం చిన్న హైట్ తీసుకోవచ్చు. 2 ఇంచులు స్టూల్ కానీ పీట కానీ చెక్క కానీ అలా తీసుకొని ఇక్కడ చేసుకోవచ్చు. సో అది పెయిన్ ఫ్రీ లెవెల్ అంటే మీ హైట్, మీ ఫ్లెక్సిబిలిటీ అడ్జస్ట్ చేసుకోవడాన్ని పెయిన్ ఫ్రీ లెవెల్లో చేయడం అంటారు.